హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం ఫిబ్రవరి 7th and 8th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో మీకు నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ న్యూస్ అండ్ యాజ్ వెల్ as కరెంట్ ఈవెంట్స్ కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో నా ఇప్పుడు మనం యాక్చువల్గా సెషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఈవెన్ మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకున్న టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. జస్ట్ గో అండ్ గెట్ యాక్సెస్ ఆఫ్ దీస్ పీడిఎఫ్స్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ లెట్ us బిగిన్ ద సెషన్. సో ఇప్పుడు మనకి నేషనల్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేసినట్లయితే రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ని విజిట్ చేయడం జరిగింది. కానీ లైక్ యూ కెన్ హ్యావ్ టు కన్సిడర్ హియర్ ఎందుకోసం విజిట్ చేశారు అండ్ ఆ విజిటింగ్లోనే భాగంగా అదర్ కొన్ని ఇనాగరేషన్స్ కూడా చేయడం జరిగింది. సో అందులో ఒకటి మనం ఈరోజు కరెంట్ అఫైర్లో డిస్కస్ చేయబోతున్నాము. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇక్రీసాట్ అనమాట. మరి ఈ ఇక్రీసాట్ అనేది ఏంటి, యాక్చువల్గా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఏంటి, అండ్ ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకుంది మనకి కూడా డిస్కస్ చేద్దాము. కానీ యాక్చువల్గా మనకి మోడీ గారి విజిట్ దేనికి సంబంధించింది అంటే ఈవెన్ లైక్ మనకి 50th యానివర్సరీ ఆఫ్ ఇక్రీసాట్ ఫినిష్ చేసుకుంది కాబట్టి ఈ యానివర్సరీలో భాగంగా 2 రీసెర్చ్ ఫెసిలిటీస్ని ఇనాగరేట్ చేయడానికి వచ్చారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ కాన్సెప్ట్ని. రామానుజాచార్య గారి యొక్క స్టాచ్యూని, ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్న స్టాచ్యూ అనమాట. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా దీన్ని ఎక్కువగా ఫేమస్గా పిలవడం జరుగుతుంది ఇప్పటి నుండి. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఇనాగరేట్ చేయడం కోసము, అన్వీల్ చేయడం కోసం రీసెంట్గా నరేంద్ర మోడీ గారు విజిట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లోనే భాగంగా ఆ విజిట్లో భాగంగా సెకండ్ ఇంటిగ్రేషన్ లైక్ వాళ్ళ యొక్క ఇనిషియేషన్ వచ్చేసి మనకి ఇక్రీసాట్లో 2 రీసెర్చ్ ఫెసిలిటీస్ని ఇనాగరేట్ చేశారు. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము ఎందుకోసం ఆ ఇనాగరేషన్ జరిగింది, ఆ 2 రీసెర్చ్ ఫెసిలిటీస్ని ఎందుకోసం తీసుకురావడం జరిగింది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్రీసాట్ అంటే ఏంటి, ఎస్టాబ్లిష్డ్ ఇయర్. సో ఫస్ట్ మనం ఇక్రీసాట్ గురించి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ అనమాట. ఎక్కడ మనకది పటాన్ చెరు హైదరాబాద్లో యాక్చువల్గా లొకేట్ అయింది. అండ్ ఇదేంటంటే గుర్తుపెట్టుకునే వెదర్ కండిషన్, మన క్లైమేటిక్ కండిషన్స్ ఏంటిది, సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ అన్నారు. దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్, 50 years యాక్చువల్గా ఇది ఎస్టాబ్లిష్ చేసి 50 years ఫినిష్ అయింది. సో ఈ యానివర్సరీ యొక్క సెలబ్రేషన్స్లో భాగంగానే విజిట్ చేయడం జరిగిందనమాట. మరి 50 years అంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మీకు ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఐడియా ఉండాలి, 1972 రైట్. సో మనకి 2022 కల్లా 50 years ఫినిష్ చేసుకోవడం జరిగింది ఇక్రీసాట్ది. అండ్ దెన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినట్లయితే పటాన్ చెరు హైదరాబాద్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్, మనకి యాక్చువల్గా 2 రీసెర్చ్ ఫెసిలిటీస్ అన్నాం రైట్. సో డ్యూరింగ్ దిస్ అకేషన్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఏంటి ఇక్రీసాట్లో అంటే ఫస్ట్ వన్ విచ్ ఈస్ ఫర్ ద క్లైమేటిక్ చేంజ్ రీసెర్చ్ ఫెసిలిటీ ఆన్ ద ప్లాంట్ ప్రొటెక్షన్. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఈ ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో అదే అనమాట. సో ఇక్కడ మనకి ర్యాపిడ్ జనరేషన్ ఇంకా ఈ ప్లాంట్ ప్రొటెక్షన్కి సంబంధించి 2 రీసెర్చ్ ఫెసిలిటీస్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ అది కూడా మరి ఎవరికి హెల్ప్ అవ్వబోతుంది అంటే దిస్ ఈజ్ మేజర్లీ టు హెల్ప్ ద స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ ఇన్ ద ఏరియాస్ లైక్ ఏషియా ఇంకా సబ్ సహారన్ ఆఫ్రికా రీజియన్స్లో, పర్టిక్యులర్గా ఈ రీజియన్స్లో ఉన్న ఫార్మర్స్కి హెల్ప్ చేయడం కోసమే 2 రీసెర్చ్ ఫెసిలిటీస్ని కూడా ఇనాగరేట్ చేశారు. అండ్ ఆల్సో ద ఆబ్జెక్టివ్ టు కండక్ట్ ద అగ్రికల్చరల్ రీసెర్చ్ దట్ ఈస్ పర్టిక్యులర్లీ సబ్ సహారన్ ఆఫ్రికా ఇంకా ఏషియన్ రీజియన్స్లో రూరల్ డెవలప్మెంట్స్లో మనకి ఇక్కడ ఏంటంటే రీసెర్చ్ని కండక్ట్ చేయడం కోసము మనకి ఫెసిలిటీ సెంటర్స్ని ఇనాగరేట్ చేశారనమాట. దట్ ఈస్ ఆన్ ద యానివర్సరీ ఏంటి మనకి అది 50 years ఆఫ్ సెలబ్రేషన్
కమిషన్స్, దట్ ఈస్ ఇక్రిసాట్ ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయ్యి 1972లో ఎస్టాబ్లిష్ చేసి 2022లో 50 ఇయర్స్ని ఫినిష్ చేసుకుంది. సో ఈ సెలబ్రేషన్స్లో భాగంగానే పర్టిక్యులర్ ఇనిషియేటివ్స్తో ముందుకు రావడం జరిగింది. ఇస్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి అపాయింట్మెంట్స్. యాక్చువల్గా ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, అపాయింట్మెంట్ డిస్కస్ చేస్తున్నాము అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ప్రతి నేను మీకు రిపీట్ చేస్తూనే ఉన్నాను. పర్సన్ ఇంకా ఆర్గనైజేషన్. పర్సన్కి సంబంధించి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పర్సన్ యొక్క అచీవ్మెంట్స్ అవనివ్వండి, ప్రీవియస్ వర్కింగ్ ఏరియాస్ అవనివ్వండి, ఆర్ ఎల్స్ లైక్ పర్సన్ ఏంటంటే కొన్నిసార్లు యాక్చువల్గా పర్టికులర్గా లైక్ యూ కెన్ సీ అపాయింట్ అయిన ఆర్గనైజేషన్కి తను ప్రీవియస్గానే జాయిన్ అయ్యారా, లేదా లైక్ మెంబర్, లేదా అందులో ఏదైనా లైక్ అదర్ పొజిషన్కి ఇప్పుడు మళ్ళీ తనకి ఇంకో పొజిషన్ ఇవ్వడం జరిగిందా. సో ఈ విధంగా మీకు హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది, రైట్? దెన్ మనకి ఇక్కడ యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న కరెంట్ అఫైర్లో దేని గురించి ఆర్గనైజేషన్కి వెళ్ళినట్లయితే NCERTకి సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మనం చాలాసార్లు చూస్తుంటాం, రైట్? సో మీరు NCERT బుక్స్, ఈవెన్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ NCERTస్ని బేసిక్స్ కోసం కవర్ చేస్తుంటారు, రైట్? సో మీరు చాలాసార్లు ఈ లోగో కూడా మీరు బుక్స్ పైన చూస్తుంటారు. ఒకవేళ ఇప్పటివరకు చూడకపోయినా కూడా అట్లీస్ట్ ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్, ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్? సో దెన్ మనకి యాక్చువల్గా NCERT యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ అండ్ దీని యొక్క ఫౌండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దెన్ మూవింగ్ టు ద ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1961. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1961లో. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్, యాక్చువల్గా మనకి ఏంటంటే పర్సన్ గురించి వెళ్ళినట్లయితే కరెంట్ అఫైర్లో NCERT ఎందుకోసం ఉంది అంటే రీసెంట్గా న్యూ డైరెక్టర్ అపాయింట్ అవ్వడం జరిగింది. మరి ఆ న్యూ డైరెక్టర్ ఎవరు, తన టెన్యూర్ ఎన్ని ఇయర్స్ యాక్చువల్గా మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనకి ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సంక్లాని గారు రీసెంట్గా న్యూ డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. తన టెన్యూర్ వచ్చేసి హ్యాస్ బిన్ అపాయింటెడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. లేదు అన్నప్పుడు తన పర్సన్ యొక్క ఏజ్ అనేది 65 ఇయర్స్కి రీచ్ అయింది. లేదు అంటే ఫర్దర్ ఏవైనా ఆర్డర్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ ద డేట్ ఆఫ్ అజంప్షన్ ఆఫ్ ఛార్జ్ పోస్ట్ ఏదైతే ఉందో టిల్ 55 ఇయర్స్. లేదు అనుకున్నప్పుడు 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పర్సన్కి వచ్చినప్పుడు తను పొజిషన్ నుంచి వెళ్ళిపోవాలి. లేదు అనుకున్న ఫర్దర్ ఏవైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు విచ్ ఇస్ ఎర్లియర్, ఏదైతే త్వరగా ఐదర్ 5 ఇయర్స్ ఫినిష్ అవుతున్నాయి 65 ఇయర్స్ రాకముందే అంటే అప్పుడు అతను టెన్యూర్ అయిపోతుంది. అర్థమైంది కదా? లేదు ఒకవేళ 5 ఇయర్స్ తనవి ఫినిష్ అవ్వలేదు, 65 ఇయర్స్ తనకి ఆల్రెడీ అచీవ్ లైక్ తన యొక్క ఏజ్ అనేది నిండింది. సో ఐదర్ అప్పుడైనా కూడా తనకి ఆ పర్సన్ ఆ ఛార్జ్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇస్ ఇట్ క్లియర్? సో ఏదైతే ఫస్ట్ వస్తుందో ఆర్డర్ ఏవైనా ఫర్దర్ ఆర్డర్స్ వల్లనో లైక్ యూ కెన్ సీ అప్పర్ కమిటీస్ ఏవైతే ఉంటాయో సో ఏవైనా ఆర్డర్స్ వల్ల కూడా మేబీ పర్సన్ని తీసేయాల్సి వచ్చినా కూడా దే హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ దాట్ పొజిషన్ అనమాట. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ దిస్ అపాయింట్మెంట్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ ఈవెన్ పర్సన్ యాక్చువల్గా ప్రీవియస్గా హీ వాస్ ఈవెన్ ద న్యూ డైరెక్టర్ మెంబర్ ఆల్సో మెంబర్ ఆఫ్ ద అకాడమిక్ కౌన్సిల్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఓపెన్ యూనివర్సిటీ హల్ద్వానీ ఏదైతే ఉందో సో అక్కడ ఏంటంటే యాక్చువల్గా ఈవెన్ తను మెంబర్ కూడా అనమాట. అండ్ ఈవెన్ హీ ఈజ్ ఆల్సో ద ప్రొఫెసర్ ఆఫ్ అ లైఫ్ మెంబర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఆల్సో ఉత్తరాఖండ్ హిస్టరీ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ బుక్ క్లబ్ IIAS షిమ్లా. సో ఇది తన యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇలాంటి ఏరియాస్ తనకి వర్క్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి లైక్ కన్సిడరేషన్స్ తీసుకొని దాని తర్వాతనే పర్సన్ ఇలాంటి కొన్ని హై పొజిషన్స్కి లైక్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి యాక్చువల్ కరెంట్ అఫైర్లో ఉంది ఈరోజు JNUకి సంబంధించి. సో రీసెంట్గా మనకి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఆ న్యూ వైస్ ఛాన్సలర్ ఎవరు, సిగ్నిఫికెన్సెస్ ఏంటి, పర్సన్ ప్రీవియస్గా ఎక్కడ వర్క్ చేస్తుండే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఇప్పుడు మనకి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంతిశ్రీ దుల్పుడి పండిత్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ సంతిశ్రీ దుల్పుడి పండిత్ గారు యాక్చువల్గా ప్రీవియస్గా ఎలాంటి ఏరియాస్లో వర్క్ చేస్తుందో తెలుసుకునే ముందు సిగ్నిఫికెన్స్ చూసుకుందాం. వైస్ ఛాన్సలర్గా JNUకు అపాయింట్ అయ్యారు అంటే యాక్చువల్గా సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్ ఆఫ్ JNUకి ఉమెన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈజ్ ఈ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? ఏంటి సిగ్నిఫికెన్స్? తను ఫస్ట్ ఉమెన్ అనమాట ఈ వైస్ ఛాన్సలర్ అనే పొజిషన్ని తీసుకోవడంలో. అండ్ టెన్యూర్ వచ్చేసి మనకి పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్కి పర్సన్ని అపాయింట్ చేశారు. మరి ప్రొసీజర్ ఏంటి, ఎవరు అపాయింట్ చేశారు, అప్రూవల్ చేసింది ఎవరు, అపాయింట్మెంట్ రికమెండేషన్స్ ఎవరు ఇచ్చారు అంటే యాక్చువల్గా ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ మనకేంటంటే రికమెండ్ చేస్తారు ఈ పర్సన్ని అపాయింట్ చేయండి అని.
ఆ రికమెండేషన్స్ని అప్రూవల్ చేసి పర్సన్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఇస్ ఇట్ క్లియర్? మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ ఇంకా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనే వాళ్ళు రికమెండ్ చేశారు ఈ పర్సన్ని అపాయింట్ చేయొచ్చు అనేది. ఇస్ ఇట్ క్లియర్? సో దాని తర్వాత రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేసి అపాయింట్మెంట్ని అప్రూవ్ చేసిన తర్వాత డైరెక్ట్గా పర్సన్కి పొజిషన్ ఇచ్చేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఇక్కడ సిగ్నిఫికెన్స్ చూసారు కదా, ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్యూ ఎవరు మనకి శాంతిశ్రీ దుల్పుడి పండిత్ గారు. మరి తనని యాక్చువల్గా ఎందుకు రికమెండ్ చేశారు మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అవనివ్వండి, లేదు అన్నప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ అవ్వనివ్వండి. మరి దాని తర్వాత ప్రెసిడెంట్ కూడా యాక్సెప్ట్ చేశారు అంటే తనకి కొంత హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది, రైట్? సో తన యొక్క ప్రొఫెషనల్గా చూసుకున్నా కూడా, రైట్? సో ఇక్కడ మనకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా షీ ఈస్ ఎ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అండ్ ఆల్సో అండ్ అల్యూమినా ఆఫ్ జేఎన్యూ అండ్ ఈవెన్ కన్సిడరింగ్ షీ ఈస్ హ్యావింగ్ అ డాక్టరేట్ అనమాట దేంట్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. ఈవెన్ తను ఒక 29 మెంబర్స్ వరకు డాక్టరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గైడ్ చేయడం కూడా జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో షీ ఈస్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూజీసీ అనే కాన్సెప్ట్స్ చాలాసార్లు వినుంటారు మీరు, లైక్ నార్మల్ డేస్లో కూడా మీ డైలీ లైఫ్లో కూడా యూజీసీ అనే కాన్సెప్ట్ వస్తుంటాయి, లైక్ వెన్ యూఆర్ గ్రాడ్యుయేటింగ్, రైట్? సో ఇక్కడ మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క ఫంక్షన్స్ అనేవి జస్ట్ కమెంట్ సెక్షన్లో మీరు ఒక 2 to 3 లైన్స్లో డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఇస్ ఇట్ క్లియర్? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఫంక్షన్స్, దిస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇలాంటి స్టాటిక్ జీకేస్ కమిషన్స్ అవనివ్వండి, కొన్ని కమిటీస్ లేదా ఆర్గనైజేషన్స్ గురించి మీరు స్టాటిక్ జీకే మేజర్గా ఆబ్జెక్టివ్స్ తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్నాం, సో ఇట్ ఈస్ రిలేటెడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది అర్థమవుతుంది. సో ఈ విధంగా మీకు ఆబ్జెక్టివ్స్ తెలుసుకుంటే ఈజీగా కాన్సెప్ట్ మీరు గ్రాస్ప్ చేసుకునే విధంగా కొన్ని ఏంటంటే మీకు టర్నింగ్ పాయింట్స్ అనేవి కొన్ని ఏరియాస్లో మీరు ల్యాగ్ అవుతుంటారు. సో అలాంటి ల్యాగింగ్ ఏరియాస్ని కూడా ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి. విల్ బి గివింగ్ ద గైడ్ లైన్స్. సో మీరు ప్రాపర్గా ఫాలో అవుతే యూ విల్ బి పర్ఫెక్ట్ విత్ యువర్ కరెంట్ అఫైర్స్ కాన్సెప్ట్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా రీసెంట్గా ఐఐటి హైదరాబాద్ అనేది స్వరాజ్ ఎబిలిటీ అనే ఒక జాబ్ పోర్టల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఐఐటి హైదరాబాద్ డెవలప్ చేసిన ఈ స్వరాజ్ ఎబిలిటీ యాక్చువల్గా ఎలా వర్క్ చేయబోతుంది, ఇది ఎవరి కోసం డిజైన్ చేశారు, ఎలాంటి టెక్నాలజీస్ని యూజ్ చేశారు, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా స్వరాజ్ ఎబిలిటీ అనేది ఈ పోర్టల్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ దీన్ని డెవలప్ చేశారు. మరి ఈ పోర్టల్ ఏంటంటే స్పెసిఫికల్గా జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి. మరి ఆ జాబ్ సీకర్స్ ఎవరు? నార్మల్ పీపులా? నో. యాక్చువల్గా ఈ జాబ్ సీకర్స్ కూడా ఎవరై ఉండాలి, లైక్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ యొక్క లైక్ పోర్టల్ని డెవలప్ చేశారనమాట. మరి అది ఏ విధంగా యూజ్ అవుతుందంటే, సపోజ్ ఒకవేళ నేనే లైక్ ఐఎమ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ అనుకోండి. సో ఇఫ్ ఐఎమ్ బ్లైండ్, సో ఇప్పుడు నాకు టాక్ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది, రైట్? సో టాక్ బ్యాక్ ద్వారా ఐ కెన్ ఫైండ్ ద జాబ్ అనమాట ఆ పోర్టల్ ద్వారా. అండ్ మరి ఆ నేను ఫైండ్ చేయొచ్చు అంటే ఏ విధంగా పోర్టల్ హెల్ప్ చేస్తుంది అంటే, మన యొక్క డీటెయిల్స్ అనేది ఇఫ్ యు ఆర్ అప్లోడింగ్ ఇన్ దాట్, సో మనకి సంబంధించిన రిలవెంట్ జాబ్స్ని ఇట్ విల్ బీ హెల్ప్ టు ఫైండ్ అనమాట. దాని తర్వాత ఈవెన్ ఆ జాబ్కి ఏవైతే రిక్వైర్డ్ రిలవెంట్ స్కిల్స్ ఉంటాయో, సో ఈ విధంగా మీరు ఈ స్కిల్ని నేర్చుకోవాలి. సపోజ్ నేను సాఫ్ట్వేర్ సెక్టార్కి వెళ్దాం అనుకుంటున్నాను, రైట్? సో ఒకవేళ మీ రెజ్యూమ్ లేదా బయోడేటాని బట్టి యాక్చువల్గా మీకు ఈ జాబ్ ప్రిఫరబుల్ అని మనకి పోర్టల్లో చూపిస్తుంది. దాని తర్వాత ఈవెన్ మీరు ఇంకా సాఫ్ట్వేర్ సెక్టార్లో లైక్ వెళ్ళాలి అనుకుంటే యు ఆర్ లాగింగ్ విత్ దీస్ రిలవెంట్ స్కిల్స్ అనమాట. సో బెటర్ టు ఫైండ్ అండ్ టు లెర్న్ ద రిలవెంట్ స్కిల్స్ అనేది కూడా మనకి సజెషన్స్ అనేది ఈ పోర్టల్ ద్వారా ఇస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో అదే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్వరాజ్ ఎబిలిటీ పోర్టల్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది మనకి ఎవరు డెవలప్ చేశారు? యాక్చువల్గా ఐఐటి హైదరాబాద్ వాళ్ళు. ఈవెన్ ఇదే కాకుండా యూత్ ఫర్ జాబ్స్ అనే చాలా పోర్టల్స్ కూడా జాబ్ సీకర్స్ కోసం ఐఐటి హైదరాబాద్ వాళ్ళు తీసుకొచ్చారు. సో అదే లేన్లో భాగంగానే ఈవెన్ ఇక్కడ మనకి పర్సన్ విత్ డిసెబిలిటీస్ వాళ్ళకి కూడా ఈ యొక్క పర్టిక్యులర్ జాబ్ పోర్టల్ని లైక్ లాంచ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఈవెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ even this addressing the challenge, this will be help for the vulnerable sections of the population, specifically the person with disabilities. They can also find the jobs in an easy format by using this portal called Swaraj Ability. Is it clear with the concept? Next మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఇది మనకు ఒక అచీవ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్గా దట్ ఈస్ 2022లో జరిగిన వరల్డ్ కప్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ఇన్ యాంటిగ్వా, దట్ ఈస్ వివియన్ రిచర్డ్ స్టేడియంలో జరిగిన ఛాంపియన్షిప్స్లో రీసెంట్గా ఇండియాకి అండర్ 19 వరల్డ్ కప్ అనే ట్రాఫీని రిసీవ్ చేసుకోవడం జరిగింది, రైట్? దెన్
ఫస్ట్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్. దెన్ మూవింగ్ టు ద పాయింట్, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకి అండర్-19 వరల్డ్ కప్ 2022లో ట్రాఫీ రిసర్వ్ చేసుకున్నాం, కానీ ప్రీవియస్గా కూడా ఇండియాకి ఇలాంటి అచీవ్మెంట్స్ అనేవి వచ్చాయా, ఏ ఇయర్స్లో వచ్చాయి అనేది డిస్కస్ చేద్దాం. దెన్ దాని తర్వాత ఈ అండర్-19 వరల్డ్ కప్ ట్రాఫీ ఏదైతే 2022కి సంబంధించి అసలు క్యాప్టెన్ ఎవరు ఇండియన్ టీమ్కి, దాని తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎవరిని అనౌన్స్ చేశారో కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి అండర్-19 వరల్డ్ కప్ ఏదైతే ఉందో, ఇండియా అనేది ఇంగ్లాండ్ని బీట్ చేసి ఫైనల్లో 5th టైటిల్ని విన్ చేసింది. సో 5th టైటిల్ని 1 అయింది అనుకున్నప్పుడు 2022లో మనకి 5th అంటున్నాం. మరి ప్రీవియస్ ఇయర్స్ ఏంటి అంటే యాక్చువల్గా 2000, 2008, 2012 అండ్ 2018. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఈ ఇయర్స్లో కూడా ప్రీవియస్గా ఇండియాకి అండర్-19 వరల్డ్ కప్ ట్రాఫీస్ అనేది 1 అయింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ ప్రస్తుతం 2022లో జరిగినప్పుడు ఇండియన్ క్యాప్టెన్ ఎవరు అండర్-19 టీమ్కి అంటే మనకి జస్దల్ గారు యాక్చువల్గా మనకి ఈ అండర్-19 ఇండియన్ టీమ్కి క్యాప్టెన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో అండర్ హిస్ క్యాప్టెన్షిప్ యాక్చువల్గా రీసెంట్గా అండర్-19 వరల్డ్ కప్ అనేది 2022ది ఇండియాని రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఐసీసీ ఈ ఫైనల్ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎవరిని అనౌన్స్ చేశారు, పర్సన్ నేమ్ ఏంటి అంటే ఇండియాకి సంబంధించిన రాజ్ అంగద్ బావా గారిని యాక్చువల్గా రీసెంట్గా ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫ్ ద ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2022గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? అండ్ నెక్స్ట్ మనకి రీసెంట్గా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC, సో మ్యాక్సిమం చూసుకోండి ఒలింపిక్స్ ఏవైతే డిస్కస్ చేస్తున్నామో దాంట్లో గవర్నింగ్ బాడీ అనేది ఉంటుంది, అదే ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. మరి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది యాక్చువల్గా బేస్ చేసుకుంది ఎలాంటి ఏరియాస్లో అంటే లైక్ ఇక్కడ వర్క్ చేస్తుంది, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకోసం సెటప్ చేశారు, ఎప్పుడు సెటప్ చేశారు, హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఇలా మీకు చాలా డౌట్స్ వచ్చుంటాయి, రైట్? సో ఇప్పుడు మనం క్లారిఫై చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది గవర్నింగ్ బాడీ అన్నాం, రైట్? సో ఈ ఒలింపిక్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ నేషనల్ లెవెల్స్లో యాక్చువల్గా ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి గవర్నింగ్ బాడీ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనమాట. ఈ కమిటీ యాక్చువల్గా ఎస్టాబ్లిష్ అయింది మనకి 1894 23rd జూన్ అనమాట. సో హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ స్విట్జర్లాండ్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది మనకి IOCకి సంబంధించి. మరి ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఎందుకుంది యాక్చువల్గా IOC అనేది మేబీ మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ కమిటీ అనేది గవర్నింగ్ బాడీ అన్నాం ఒలింపిక్ గేమ్స్కి. సో మనకి అప్కమింగ్ 2028లో జరగబోయే ఒలింపిక్స్కి అప్రూవల్ చేశారనమాట. కొన్ని ప్రపోజల్స్ అనేది ఉండే ఏంటి లైక్ కొత్త స్పోర్ట్స్ని కొన్నిటిని యాడ్ చేయాలి అనేది. సో ఇప్పుడు ఆ ప్రపోజల్స్ని IOC అనేది అప్రూవ్ చేసిందనమాట. మరి ఆ స్పోర్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ 2028 ఒలింపిక్ గేమ్స్ అనేది ఎప్పుడు స్కెడ్యూల్ చేశారో కూడా లెట్స్ హ్యావ్ ఏ గ్లాన్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది అప్రూవ్ చేసిన గేమ్స్ వచ్చేసి ఫర్ ఇంక్లూడింగ్ సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్ అండ్ స్పోర్ట్ క్లైంబింగ్. ఇక్కడ మీరు ఇమేజెస్ చూసుకోవచ్చు. ఈ 3 స్పోర్ట్స్ని యాక్చువల్గా వచ్చే అప్కమింగ్ 2028 ఒలింపిక్స్లో ఇంక్లూడ్ చేయబోతున్నారు. కాన్సన్ట్రేట్ చేయండి ఈ నేమ్స్ పైన. ఎందుకోసం అంటే ఈవెన్ ప్రీవియస్ ఇయర్ లైక్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్కి మీరు చూసుకున్నా కూడా పేపర్స్లో చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా మీకు స్పోర్ట్స్ సపోజ్ 2028 ఒలింపిక్ గేమ్స్లో ఎలాంటి లైక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేశారు అంటారు. అప్పుడు మీకు కరెక్ట్గా ఐడియా ఉండాలి. ఐదర్ 3 or 4 గేమ్స్ని మనకి లైక్ మోర్ దాన్ 3 ఇంక్లూడ్ చేస్తుంటారు, కొన్నిసార్లు 2 గేమ్స్ ఇంక్లూడ్ చేస్తుంటారు. సో బట్ ఏంటంటే మీరు ఆ నేమ్స్ని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం జరిగిన ఒలింపిక్స్లో ఎలాంటి గేమ్స్ని లైక్ లేదా స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేశారు అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్ అండ్ స్పోర్ట్ క్లైంబింగ్ అనేది 2028 ఒలింపిక్ గేమ్స్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ లాస్ ఏంజల్స్, యునైటెడ్ స్టేట్స్లో. అండ్ మనకి 2028 ఒలింపిక్స్ అనేది ఎప్పుడు షెడ్యూల్ చేశారు అంటే జూలై 21 నుండి ఆగస్ట్ 26. ఇస్ ఇట్ క్లియర్? అది కూడా మనకి యునైటెడ్ స్టేట్స్ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి ప్లేస్ చేసుకోబోతున్నాయి. సో వాటికి ఏంటంటే ఇక్కడ IOC అనేది అప్రూవల్ ఇవ్వాలి ఎడిషన్ కోసం, లైక్ ఇంకా గేమ్స్ని ఇంక్లూడ్ చేయడం కోసం. ఇస్ ఇట్ క్లియర్? సో క్లారిటీగా చూసుకోండి. ఎస్క్యూబ్గా గుర్తుపెట్టుకోండి. మీకు అంతగా లైక్ ట్రిక్ గుర్తుండాలి అనుకుంటే సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్ అండ్ స్పోర్ట్ క్లైంబింగ్. బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. క్వశ్చన్స్ కూడా రైజ్ అయ్యాయి ప్రీవియస్ ఇయర్స్ చాలాసార్లు. సో కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఆబిచరీస్ కాన్సెప్ట్స్కి వెళ్ళినట్లయితే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ రీసెంట్లీ పాస్డ్ అవే. సో మనకి యాక్చువల్గా తన డెత్ యొక్క రీజన్స్ ఏంటి అంటే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ద్వారా అండ్ ఈవెన్ తను COVID-19 పాజిటివ్ కూడా లైక్ టెస్ట్ చేయడం జరిగింది. సో ఇలా తన వేరియస్ హెల్త్ ఇష్యూస్ వల్ల తన రీసెంట్గా తను పాస్ అవే అవ్వడం జరిగింది.
అండ్ ఈవెన్ మనకి ఏంటంటే అట్ ద ఏజ్ ఆఫ్ 92 తను చనిపోవడం జరిగింది. అండ్ ఈవెన్ యాక్చువల్లీ తను ఫేమస్గా వాయిస్ ఆఫ్ ఇండియా అంటుంటారు, నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే చాలా లైక్ మనకి ఏంటంటే ఎమినెంట్ పర్సనాలిటీస్వి కొన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి లతా మంగేష్కర్ గారు యాక్చువల్గా తన యొక్క కెరీర్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు స్పెషాలిటీస్ ఏంటి, తన అచీవ్మెంట్స్ ఏంటి లైఫ్లో అంటే ఇక్కడ మనం చూసినట్లయితే షీ హ్యాస్ బిగన్ హర్ కెరీర్ యాజ్ అ సింగర్ బ్యాక్ ఇన్ 1942. తను రికార్డ్ చేసిన కొన్ని న్యూమరస్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ అనేవి డిఫరెంట్ లాంగ్వేజెస్లో, ఈవెన్ ఇండియన్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ కూడా నియర్లీ 36 ఇండియన్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ తను రికార్డ్ చేయడం జరిగిందనమాట సాంగ్స్ని. సో దాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లతా మంగేష్కర్. అండ్ ఆల్సో మనకేంటంటే మేజర్గా ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఎవరికి ఇస్తుంటారు అంటే ఎవరి కాంట్రిబ్యూషన్స్ అయితే నేషన్ సైడ్ ఉంటాయో వేరియస్ ఫీల్డ్స్లో, సో అలాంటి పర్సన్స్ ఇక్కడ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇస్తుంటారు. మనకి యాక్చువల్గా 4 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఉన్నాయి ఇండియాలో కన్ఫర్ చేసేవి. అందులో తనకి 2 అవార్డ్స్ అమాంగ్ 4 తను 2 అవార్డ్స్ని రిసీవ్ చేసుకున్నారు. సో అవార్డ్స్ ఏంటంటే మనకి భారతరత్న 2001లో రిసీవ్ చేసుకున్నారు. అండ్ పద్మభూషణ్ వచ్చేసి తను 1969లోనే రిసీవ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ తన కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోండి. అవుట్ ఆఫ్ 4 2 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ తను రిసీవ్ చేసుకున్నారు. సో దీస్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ లతా మంగేష్కర్ అనమాట. అండ్ ఈవెన్ తనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా 1919లో కన్ఫర్ చేయడం జరిగింది. Is it clear? So this is all about the legendary singer that is Lata Mangeshkar. Is it clear? So recently tanu chanipovam jarigindi. So let her soul be rest in peace. And next మనకి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇబ్రహీం సుతార్ గారు రీసెంట్గా చనిపోయారు. మరి ఇక్కడ మనకి ఇబ్రహీం సుతార్ గారి యొక్క లైక్ యూ కెన్ సీ హియర్ తన కాంట్రిబ్యూషన్స్ ఏంటి, తన అచీవ్మెంట్స్ అండ్ లైక్ ఫేమస్ వెల్ నోన్ యాజ్ వాట్ అనేది డిస్కస్ చేద్దాము. హీ వాజ్ యాక్చువల్లీ నోన్ అండ్ ఫార్ యూ కెన్ సీ యాజ్ పాపులర్గా తనని పిలుస్తుండేది లైక్ కబీర్ ఆఫ్ కన్నడ లేదా కబీర్ ఆఫ్ కర్ణాటక అని పిలుస్తుంటారు. సో ఎందుకోసం లైక్ ఎలాంటి తన కాంట్రిబ్యూషన్స్ ఉండేవారు, ఇలాంటి కొన్ని లైక్ బిరుదులు లేదా టైటిల్స్ వచ్చాయి అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏ సెక్టార్స్లో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, రైట్? సో రీసెంట్గా తను కొన్ని లైక్ హెల్త్ ఇష్యూస్ లైక్ కార్డియాక్ అరెస్ట్ ద్వారా తను చనిపోవడం జరిగింది. మనకి ఎవరది యాక్చువల్గా కబీర్ ఆఫ్ కర్ణాటకగా పిలుస్తుండే ఇబ్రహీం సుతార్ గారు. అండ్ యాక్చువల్గా even like he used to his works were towards the spreading of social and communal harmony and also even including like among the public especially in the North Karnataka for his spiritual discourses. సో మనకి ఇక్కడ స్పిరిచువల్ డిస్కర్సెస్ అన్నారు కాబట్టి మేజర్గా మనకి ఇక్కడ కబీర్ గారు అన్నారు. సో ఫస్ట్ వన్స్ యూ గో త్రూ ద హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ద కబీర్. సో కబీర్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు తనకి కబీర్ అనే టైటిల్తో లింక్ చేస్తారు ఈ పర్సన్ని అంటే మీకు అర్థమవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ కబీర్ ఆఫ్ కర్ణాటక ఇబ్రహీం సుతార్ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో మనకు అందుకే కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ ఈవెన్ తనకి ఇక్కడ ఏంటంటే అచీవ్మెంట్స్కి వెళ్ళినట్లయితే పద్మశ్రీ అనేది 2018లో కన్ఫర్ చేయడం జరిగింది. తన కాంట్రిబ్యూషన్స్ స్పిరిచువల్ డిస్కోర్సెస్ అవనివ్వండి లైక్ సమ్ ఆఫ్ ద హార్మోనీస్ సంబంధించింది కాబట్టి తనకి ఈవెన్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ కూడా కన్ఫర్ చేశారు. 2018లో తను పద్మశ్రీని రిసీవ్ చేసుకున్నారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న ఈవెంట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో కంచత్ అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేశారు. ఈ కంచత్ అనే ఫెస్టివల్ యాక్చువల్గా సిగ్నిఫికెన్సెస్ ఏంటి, హిస్టరికల్ స్టోరీస్ ఏంటి, యాక్చువల్గా వాళ్ళ బిలీఫ్స్ ఏంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్న పీపుల్కి అంటే స్పెసిఫిక్గా ఇది హిందూ కమ్యూనిటీ రిలీజియన్ పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటారు. యాక్చువల్గా విచ్ సింబలైజెస్ ద ఏన్షియన్ నాగా ఫాలోవర్స్ ఉంటారు కదా, ఆ ఏన్షియన్ నాగా ఫాలోవర్స్ ఆ నాగ్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈవెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ నాగ్ కల్చర్ని ఈజీగా గుర్తుపెట్టుకోండి. మనకి కంచత్ ఫెస్టివల్ అని అంటే ఇది నాగ్ ఫాలోవర్స్ యాక్చువల్గా దీన్ని ఫాలో అవుతుంటారు. వాళ్ళ బిలీఫ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ డే యాక్చువల్గా 3 days సెలబ్రేట్ చేస్తుంటారు. పర్టిక్యులర్గా ఒక రోజున ఏంటంటే వాళ్ళ బిలీఫ్ ప్రకారము గౌరీ తృతీయ లార్డ్ శివ అండ్ యాజ్ వెల్ as గాడెస్ పార్వతి యాక్చువల్గా ఈ రోజున మ్యారేజ్ అనేది జరిగింది. సో ఆ మ్యారేజ్ జరిగిన రోజున గాడెస్ పార్వతి గారు యాక్చువల్గా అడిగింది ఏంటంటే మ్యారేజ్ గిఫ్ట్గా లైక్ షీ హ్యాస్ ఆస్క్డ్ అ థ్రోన్ మేడ్ ఆఫ్ స్నో. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి ఈవెన్ ఇమేజ్ చూసుకున్నా కూడా థ్రోన్ మేడ్ ఆఫ్ స్నో అన్నారు. ఈవెన్ దిస్ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేసేది బ్రేవింగ్ ద హెవీ స్నోఫాల్ అండ్ ద ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమాటిక్ కండిషన్స్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. స్పెసిఫిక్గా హిందూ రిలీజియన్ వాళ్ళు అది కూడా నాగ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో సో నాగ్ ఫాలోవర్స్ యాక్చువల్గా ఈ యొక్క కంచత్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఇది 3 day ఫెస్టివల్ అనమాట. కొన్నిసార్లు డ్యూరేషన్స్ అడుగుతుంటారు కదా ఫెస్టివల్స్కి సంబంధించి. 3 day ఫెస్టివల్ ఇది. ఎక్కడ మనకు అది జమ్మూ అండ్ కాశ్మీర్లో. అండ్ నెక్స్ట్
ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళినట్లయితే ఏషియన్ అండ్ ఇండియాకి సంబంధించిన హై కాన్ఫరెన్స్ అనేది రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి రీసెంట్గా కొన్ని డిస్కషన్స్ అనేవి వెంటొన్నాయి. మరి ఈ డిస్కషన్ సంబంధించి రిన్యూవబుల్ ఎనర్జీ అన్నాం కాబట్టి యాక్చువల్గా ఫస్ట్ మనకి ఇక్కడ ఏషియన్ కంట్రీస్ అన్నాం. ఈ ఏషియన్ నేషన్స్తో పాటు ఇండియా కూడా ఈ కాన్ఫరెన్స్ని హెల్ప్ చేసింది. మరి ఎలాంటి ఎవరు ఆర్గనైజ్ చేశారు, థీమ్స్ ఏం కన్సిడర్ చేశారు ఈ కాన్ఫరెన్స్కి, అసలు ఈ కాన్ఫరెన్స్లో ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి, ఇవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏషియన్ అంటే ఏంటి ఫస్ట్, రైట్? సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేది విచ్ స్టాండ్స్ ఫర్ ఏషియన్. ఇస్ ఇట్ క్లియర్? ఇందులో యాక్చువల్గా 10 నేషన్స్ ఇంక్లూడ్ అయ్యాయి. దెన్ వాట్ ఆర్ ద మెంబర్ స్టేట్స్ ఆఫ్ ఏషియన్ అంటే 10 అన్నాం కదా. సో 10 నేషన్స్ అనేవి దే హ్యావ్ కేమ్ ఇన్ టు వన్ ఆర్గనైజేషన్. ఆ వన్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఏషియన్ అనమాట. సో ఒకసారి మనకి ఆ 10 ఏంటి అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టేట్స్ అనమాట. బ్రునెయి, మయన్మార్, వియత్నాం, ఇండోనేషియా, కంబోడియా, లావోస్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ ఫిలిప్పైన్స్. సో ఈ 10 అనేవి మనకి వన్ ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యాయి. ఆ వన్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఏషియన్ అనమాట. దెన్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే, ఈ గ్రూప్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1967 ఆగస్ట్లో, దట్ ఈస్ ఇన్ బ్యాంకాక్లో ఈ యొక్క ఏషియన్ నేషన్స్ అనేవి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. యాక్చువల్గా మరి చైర్మన్షిప్ ఎలా ఉంటుంది అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో మనకి ఇంగ్లీష్ నేమ్స్ ఆఫ్ ద మెంబర్ స్టేట్స్ ప్రకారము ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి సంబంధించి వాళ్ళు చైర్మన్షిప్ని షిఫ్ట్ చేస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఏషియన్ నేషన్స్. సో మరి ఇప్పుడు మనకి ఈ ఏషియన్ నేషన్స్తో పాటు యాక్చువల్గా ఇండియా అనేది ఒక హై లెవెల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసింది. ఈవెన్ మీరు చూసుకోండి, రెన్యూవబుల్ ఎనర్జీ అన్నాం, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 17 ఉన్నాయి, రైట్? సో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈవెన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ సంబంధించిన కొన్ని లింక్ అయి ఉన్నాయి, ఎస్డిజీస్ అనేవి. ఒకసారి మీరు క్లాస్ అయిన తర్వాత ఈ కాన్సెప్ట్ గురించి వెళ్ళండి, ఈజీగా మీకు ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్ మనకి ఏంటంటే యాక్చువల్గా ఫిబ్రవరి 7th ఇంకా 8th రోజున ఇది షెడ్యూల్ చేశారనమాట. సో 2022లో ఈ కాన్ఫరెన్స్ అనేది మరి యాక్చువల్గా పర్టికులర్ కాన్ఫరెన్స్లో రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ఈవెన్ మనకి మినిస్టర్ ఎవరు అంటే ఇండియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ అండ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ ఆర్కే సింగ్ గారు హైలైట్ చేసింది, ఇండియా ఇంకా ఏషియన్ కెన్ టుగెదర్ డెవలప్ అండ్ ఎంటైర్ ఎకోసిస్టమ్ ఫర్ ద రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఒక జాయింట్ ఇనిషియేటివ్గా తీసుకొని టు బిల్డ్ ద RE మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రీజియన్, ఏషియన్ నేషన్స్ ఇంకా ఇండియాకి సంబంధించి. అండ్ ఆల్సో దే కెన్ ప్రమోట్ ద నాలెడ్జ్ షేరింగ్, టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ ఆల్సో ద కెపాసిటీ బిల్డింగ్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ ద ఏరియాస్ విచ్ దే విల్ బీ ఫోకసింగ్ ఆన్ ద కాన్ఫరెన్స్. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఈ హై లెవెల్ కాన్ఫరెన్స్లో రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి వాళ్ళ యొక్క ఐడియాస్ని షేర్ చేసుకోవడం, బెస్ట్ ప్రాక్టీసెస్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ఏరియాస్ని ప్రాక్టీసెస్ని ఫాలో అవుతుంటారు. సో వాటిని షేర్ చేసుకోవడం, ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్మెంట్ అండ్ డెవలప్మెంట్ తీసుకురావడం, ఏమైనా టెక్నాలజీస్ ద్వారా అడ్వాన్స్మెంట్స్ తీసుకురావచ్చా, సో ఈ విధంగా డిస్కషన్స్ అనేది చేయడం జరిగింది పర్టిక్యులర్ కాన్ఫరెన్స్లో. అండ్ మరి థీమ్ కన్సిడర్ చేసింది ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ మార్కెట్. ఇస్ ఇట్ క్లియర్? పర్టిక్యులర్ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ మనకి మరి ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ మనకి 2 మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సెకండ్ వన్ ఏంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. యాక్చువల్గా ఫిబ్రవరి 7th and 8th మధ్యలో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. సో 2 మినిస్ట్రీస్ని గుర్తుపెట్టుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏషియన్కి సంబంధించిన స్ట్రాటజీకే కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఈ స్లైడ్ దగ్గర పాజ్ చేసుకొని ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అవనివ్వండి, చైర్మన్షిప్ ఏ విధంగా జరుగుతుంది, బికాస్ చాలా ఇన్స్టిట్యూట్స్ లేదా ఆర్గనైజేషన్స్ ఇలా ఎక్కువ నెంబర్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ ఉన్నప్పుడు చైర్మన్షిప్ అనేది షిఫ్ట్ అవుతుంది. సపోజ్ బ్రిక్స్కే తీసుకోండి, మీరు బ్రిక్స్ సమ్మిట్ అప్పుడు కూడా చైర్మన్షిప్ ఏ విధంగా షిఫ్ట్ అవుతుంది. సో ఇలా మీరు ఒకసారి ఏవైనా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవుతున్నారా, లేదంటే 2 yearsకి ఒకసారి కంట్రీ చేంజ్ అవుతుందా. సో జస్ట్ ఒకసారి ఏంటంటే ఎప్పుడు కానీ మీరు సమ్మిట్స్ కానివ్వండి, ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లేదా ఇన్స్టిట్యూట్స్ గురించి వెళ్ళినప్పుడు మీరు ఏంటంటే ఈ చైర్మన్షిప్ గురించి ఫోకస్ చేయండి. సో ఇక్కడ మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటుంది కదా, మెంబర్ స్టేట్స్ ఇంగ్లీష్లో నేమ్స్ ఉంటాయి కదా, వాటి ప్రకారంగా చైర్మన్షిప్ అనేది షిఫ్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 10 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి యాక్చువల్గా ఏషియన్ కంట్రీస్. ఇస్ ఇట్ క్లియర్? సో అవన్నీ ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే ఈ 10తో పాటు యాక్చువల్గా మనకి ఓవరాల్ అంటే 10 ప్లస్ ఇండియా 1 కదా. సో ఓవరాల్ 11 కంట్రీస్ అనేది ఈ హై లెవెల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ అయ్యి డిస్కషన్స్ అనేది దేని గురించి చేశారు, రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. మరి ఇన్నిసార్లు రిన్యూవబుల్ ఎనర్జీ అంటున్నాను, రైట్? సో అట్లీస్ట్ మీకు డౌట్ రాలేదా అసలు రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి, సెక్టర్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది.
యాక్చువల్గా మనం ప్రీవియస్ మన క్లాసెస్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి. లైక్ వీ కెన్ రీయూజ్ ద సోర్సెస్ అనమాట. న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని వీ కెన్ లైక్ ఎగ్జాంపుల్ చూసుకున్నా కూడా రిన్యూవబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ, రైట్. సో ఈ విధంగా అనమాట. విండ్ ఎనర్జీ, హైడల్ ఎనర్జీ, సో ఇవి మనకి రిన్యూవబుల్ ఎనర్జీస్. ఇస్ ఇట్ క్లియర్? వీ కెన్ ఆబ్టైన్ ద ఎనర్జీ ఫ్రమ్ ద న్యాచురల్ రిసోర్సెస్, దాన్ని మనం రిన్యూవబుల్ ఎనర్జీ అంటున్నాం. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్? సో ఈ రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ని ఇంకా అడ్వాన్స్మెంట్స్ అండ్ టెక్నాలజీస్ అప్గ్రేడ్ చేయడం కోసమే ఇలా కొన్ని హై కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ స్పెసిఫికల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి, దట్ ఈస్ బై 2030 అనమాట. ఇస్ ఇట్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ కరెంట్ అఫైర్. సో మీకు ఐదర్ సెషన్స్లో డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ద నెక్స్ట్ డే విల్ బీ క్లారిఫైయింగ్ యువర్ డౌట్స్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ బీ మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. Until then, stay tuned, stay safe and stay home.